హలో సినీ లవర్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ చూశాం. ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం చూశాం. ఫైట్లు, డ్యూరెట్లు, భారీ సెట్టింగులు, కమర్షియల్ హంగులు ఉంటేనే జనాలు థియేటర్లకు క్యూ కడతారు అనే ఒక బలమైన నమ్మకం ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉంది. కానీ ఇవేమీ లేకుండా కేవలం సంగీతం, నాట్యం, ఒక స్వచ్ఛమైన భావోద్వేగం ఆధారంగా ఒక సినిమా వచ్చి బాక్సాఫీస్ని ఎలా షేక్ చేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అదే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి మాస్టర్పీస్, తెలుగు జాతి గర్వించదగ్గ ఆణిముత్యం శంకరాభరణం. ఈ సినిమా రిలీజైన కొత్తలో థియేటర్లన్నీ ఖాళీగా ఉంటే వారం తిరిగేసరికి అదే సినిమాకి బ్లాక్లో టికెట్లు అమ్ముడుపోయాయి అంటే అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసిన హిస్టీరియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం లేని ఒక క్లాసికల్ సినిమా ఇండస్ట్రీ హిట్ ఎలా అయ్యింది, ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది, దీని వెనుక ఉన్న అసలు మేకింగ్ స్టోరీ ఏంటి అనేది ఈరోజు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదలుపెట్టే సమయానికి కె విశ్వనాథ్ గారికి ఒక గొప్ప డైరెక్టర్గా ఇండస్ట్రీలో పేరున్నా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసి గట్టిగా ఉంది. అలాగే ఈ సినిమాలో హీరో అనడం కంటే ప్రధాన పాత్రధారి అనడం కరెక్ట్. ఆయనే జేవి సోమయాజులు గారు. అప్పటికే ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. సినిమాల్లో పెద్దగా అనుభవం లేదు, కమర్షియల్ మార్కెట్ అస్సలు లేదు. పైగా ఆయన వయసు కూడా అప్పటి హీరోల వయసుతో పోలిస్తే ఎక్కువే. ఒక స్టార్ హీరో లేకుండా కేవలం ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడి కథతో సినిమా తీయడమంటే అప్పట్లో అదొక పెద్ద సాహసమే. నిర్మాతలు ఏడిద నాగేశ్వరరావు గారు మరియు ఆకాశం శ్రీరాములు గారు కేవలం విశ్వనాథ్ గారి విజన్ మీద నమ్మకంతో సుమారు 15 లక్షల బడ్జెట్తో ఈ సినిమాను మొదలుపెట్టారు. అప్పట్లో ఆ బడ్జెట్తో ఒక మంచి కమర్షియల్ సినిమా తీయొచ్చు, కానీ వాళ్ళొక ప్రయోగం చేయడానికి ముందుకొచ్చారు. హీరోకి మార్కెట్ లేదు, కథలో కమర్షియల్ విలువలైన మాస్ ఫైట్సు, రొమాంటిక్ డ్యూయెట్సు లేవు. కేవలం ఒక కళాకారుడి జీవితం, అతని మీద అభిమానంతో బటికే ఒక మహిళ కథ. ఇలాంటి కథతో థియేటర్లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టడం సాధ్యమా అని ఇండస్ట్రీ పెద్దలు కూడా అప్పట్లో ఆశ్చర్యపోయారు. ఈ సినిమా మేకింగ్ విషయానికొస్తే ఎన్నో ఆసక్తికరమైన రేర్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. విశ్వనాథ్ గారు సంగీత దర్శకుడు కెవి మహదేవన్ గారిని కలిసి కథ చెప్పినప్పుడు ఇది పూర్తిగా కర్ణాటక సంగీతం మీద నడిచే కథ కావడంతో ఆయన ముందుగానే ఆలోచించారు. కానీ ఆ తర్వాత ఆయన ప్రాణం పెట్టి చేసిన ట్యూన్స్ ఎలా హిట్ అయ్యాయో మనందరికీ తెలుసు. సామజవర గమన, శంకర నాదశరీరా పరా లాంటి పాటలు రికార్డింగ్ సమయంలోనే ఎంతో అద్భుతంగా వచ్చాయి. ఇక ఈ సినిమాలో పాటలు పాడడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని అనుకున్నప్పుడు ఆయనకు కర్ణాటక సంగీతంలో ఫార్మల్ ట్రైనింగ్ లేకపోవడంతో కాస్త సందేహించారు. కానీ కెవి మహదేవన్ గారు మరియు పుహలేంది గారి శిక్షణలో బాలుగారు ఎంత అద్భుతంగా పాడారో మాటల్లో చెప్పలేం. తన గొంతుతోనే పాత్రలోని జీవాన్ని ప్రేక్షకులకు అందించారు. ఆ పాటలకు ఆయనకు తొలిసారిగా నేషనల్ అవార్డు కూడా రావడం విశేషం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ మంజు భార్గవి గారికి గ్లామరస్ రోల్స్ చేయాలనే ఆశ ఉన్నా విశ్వనాథ్ గారు ఆమెను మేకప్ లేకుండా వచ్చి కలవమని చెప్పారు. ఆ సహజమైన రూపం చూసే తులసి పాత్రకు ఎంపిక చేశారు. కేవలం 60 రోజుల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం చిత్రబృందం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నామన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక యజ్ఞంలా భావించి పనిచేశారు అని ఆనాటి టెక్నీషియన్స్ చెప్తుంటారు. ఇక ఫిబ్రవరి 2, 1980న ఈ సినిమా థియేటర్లోకి వచ్చినప్పుడు మొదటి రోజు పరిస్థితి చూసి అందరూ షాక్ అయ్యారు. థియేటర్లన్నీ దాదాపు ఖాళీగా ఉన్నాయి. మార్నింగ్ షోకి అస్సలు జనాలు రాలేదు. ఒక ఆర్ట్ సినిమా లాంటిది తీశారు, ఇది బాక్సాఫీస్ దగ్గర నిలబడదు అని విమర్శకులు పెదవి విరిచారు. అప్పటికే పెద్ద హీరోల సినిమాల సందడి ఉండడంతో ఈ సినిమాను పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. కానీ అసలు మ్యాజిక్ సాయంత్రానికి మొదలైంది. సినిమా చూసిన ఆ కొద్దిమంది ప్రేక్షకులు బయటకొచ్చి చెప్పిన మౌత్ టాక్ దావానంలా వ్యాపించింది. మొదటి వారం గడిచేసరికి థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కలకళ్లాడాయి. అప్పటి వరకు మాస్ సినిమాలకు మాత్రమే బ్లాక్లో టికెట్లు అమ్ముడుపోయేవి. కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక క్లాసికల్ మ్యూజిక్ సినిమాకి జనాలు బ్లాక్లో ₹100 పెట్టి మరీ టికెట్లు కొన్నారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. రాయల్ లాంటి థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడితే కొన్ని సెంటర్లలో 365 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. 100 రోజుల ఫంక్షన్లు, సిల్వర్ జూబ్లీ వేడుకలు ఒక రేంజ్లో జరిగాయి. మలయాళంలోకి డబ్ చేస్తే అక్కడ కూడా 200 రోజులు ఆడి కేరళలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. టోటల్ రన్లో ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ లాభాల్ని ఆర్జించి సుమారు ₹1 కోటికి పైగా కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పట్లో కేవలం 15 లక్షల బడ్జెట్కి ఇన్ని కోట్ల లాభాలు అంటే మాటలు కాదు. ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే అప్పట్లో ఆ కలెక్షన్స్ అంటే ఇప్పటి లెక్కల్లో సుమారు 100 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లతో సమానం. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఒక సినిమా ఇంతటి బాక్సాఫీస్ ర్యాంపేజ్ క్రియేట్ చేయడం టాలీవుడ్ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం. శంకరాభరణం సినిమా తెలుగు సినిమా గతిని, ట్రెండ్ని శాశ్వతంగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు కమర్షియల్ ఫార్మాట్లో మాత్రమే ఆలోచిస్తున్న డైరెక్టర్లందరికీ ఒక స్వచ్ఛమైన కథను నిజాయితీగా చెబితే ప్రేక్షకులు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు అని నిరూపించింది.
జేవి సోమయాజులు గారికి ఈ సినిమా తీసుకొచ్చిన స్టార్డమ్ అంతా ఇంతా కాదు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనాలు ఆయనను నిజంగానే శంకరశాస్త్రి గారు అని పిలుస్తూ పాదాభివందనాలు చేసేవారు. ఇది ఒక నటుడికి దక్కే అత్యున్నత గౌరవం. ఈ సినిమా కేవలం ఒక బ్లాక్ బస్టర్గా మాత్రమే మిగిలిపోలేదు. భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. ఏకంగా 4 జాతీయ అవార్డులు మరియు 5 నంది అవార్డులతో పాటు ఫ్రాన్స్లో జరిగిన బెసాంకన్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటి ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్కి ఒక ఇంటర్నేషనల్ ఐడెంటిటీని తీసుకొచ్చిన మొదటి పాన్ వరల్డ్ సినిమా ఇదే అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టడం చూసి ఇండస్ట్రీ పెద్దలు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సినిమా తర్వాత కళాత్మక సినిమాలకు, మ్యూజికల్ ఓరియంటెడ్ సినిమాలకు ఒక కొత్త మార్కెట్ ఏర్పడింది. విశ్వనాథ్ గారి అద్భుతమైన డైరెక్షన్, కెవి మహదేవన్ గారి ప్రాణం పోసిన మ్యూజిక్, బాలు గారి మైమరిపించే గానం మరియు నటీనటుల సహజ నటన అన్నీ కలిసి శంకరాభరణం అనే ఒక ఎపిక్ కల్ట్ క్లాసిక్గా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా చేశాయి. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. వచ్చినా శంకరాభరణం సృష్టించిన ఆ ఇంపాక్ట్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఆనాటి పాత మధుర స్మృతులను, రికార్డులను తలుచుకుంటే ఒక సినీ అభిమానిగా మనందరికీ రోమాలు నిక్కబొడిపోతాయి. ఈ మాస్టర్ పీస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఈ సినిమాను మొదటిసారి ఏ థియేటర్లో లేదా టీవీలో ఎప్పుడు చూశారు? ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాట లేదా డైలాగ్ ఏంటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ కామెంట్స్ చదవడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, అన్నోన్ ఫ్యాక్ట్స్తో నిండిన డీటెయిల్డ్ బాక్స్ ఆఫీస్ స్టోరీస్ కోసం వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.